మన భారతీయ పురాణాల విషయానికొస్తే సాధారణంగా మనం ఏం చూసి ఉంటామో, ఏది చదివి ఉంటామో వాటినే నమ్ముతాం. కానీ చాలా అరుదుగా వినిపించే కథలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అంతేకాకుండా అవి ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అటువంటి విషయాల గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది. అలాంటివే మన పురాణాలు కూడా. కానీ కొన్ని వాస్తవానికి జరిగినా కూడా వాటిని మనకు పెద్దగా ఎక్కడా వివరించలేదు. అలాంటిదే శివుడి యొక్క సోదరి జీవితం కూడా. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ, శివుడికి సోదరి ఉండటం ఏంటి అని. నిజమే, శివుడికి ఒక సోదరి కూడా ఉంది. మరి ఆమె ఆసక్తికర కథ ఏంటో, అలాగే ఆమెను పార్వతీదేవి కైలాసం నుండి ఎందుకు పంపించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, శివపురాణంలో శివుడి సోదరికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. ఈ పురాణం ప్రకారం శివుడి సోదరి పేరు అశావరి. ఈమెను సాక్షాత్ పరమశివుడే రూపొందించాడు. అది కూడా తన భార్య అయిన పార్వతీదేవి కోరిక మేరకు ఈమెను సృష్టించాడు. ఎందుకంటే ఒకసారి కైలాసంలో ఉండే పార్వతీదేవి శివుడితో, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు లోకకార్యాలు చక్కబెట్టే సమయంలో తాను ఒంటరిగా ఉంటున్నానని, తనతో కబుర్లు చెప్పడానికి, తన ఆలోచనలను అభిప్రాయాలను పంచుకోవడానికి నాకు ఒక్క ఆడపడుచు కూడా లేదని చెప్పి బాధపడింది. అప్పుడు శివుడు, సత్యలోకంలో ఉండే సరస్వతి తనకి చెల్లెలితో సమానం కాబట్టి తాను ధ్యానంలో ఉన్నప్పుడు సరస్వతీదేవితో నీవు కాలక్షేపం చేయమని చెప్పి పార్వతీదేవితో అన్నాడు. దానికి పార్వతీదేవి, సరస్వతి తన భర్త అయిన బ్రహ్మతో కలిసి సత్యలోకంలో ఉంటుంది కదా, అలా రోజంతా తనతో సరస్వతీదేవి ఎలా ఉండగలదు అని చెప్పి పార్వతీదేవి వద్దు అని అంటుంది. అప్పుడు శివుడు బాగా ఆలోచించి అచ్చం తనలాగానే ఉండే అశావరిని సృష్టించి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని పార్వతీదేవికి చెప్పి శివుడు ధ్యానం చేసుకోవడానికని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అశావరి చూడటానికి పరమశివుని లాగానే పెద్ద పెద్ద కేశాలతో జంతువుల చర్మం కప్పుకొని ఉంది. కానీ ఆమె పాదాలు పగిలి ఉన్నాయి. ఇక పార్వతీదేవి అశావరికి చక్కగా స్నానం చేయించి కొత్త దుస్తులను ఇస్తుంది. తర్వాత అశావరి నాకు ఆకలిగా ఉందని భోజనం పెట్టమని పార్వతీదేవిని అడుగుతుంది. వెంటనే పార్వతీదేవి చిటికెలో రుచికరమైన భోజనాన్ని తయారు చేసి పెడుతుంది. వండిందంతా ఒకేసారి తినేసి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయేంత వరకు ఇంకా ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక పార్వతీదేవి అశావరి ఆకలిని తీర్చడానికి శివుడి సహాయం కోసమని బయలుదేరుతుంది. కానీ అశావరి దుర్మార్గంగా పార్వతీదేవిని బంధించి తన పగిలిన పాదాల్లో దాచుకుంటుంది. ఇదంతా తన మనోనేత్రంతో గమనిస్తున్న శివుడు ధ్యానం నుండి బయటకు వచ్చి అశావరి దగ్గరికి వెళ్ళి పార్వతి ఎక్కడుందని అడుగుతాడు. దానికి ఆమె సమాధానం చెప్పకపోవడంతో పార్వతి ఎక్కడుందో చెప్పమని గట్టిగా అడుగుతాడు. అప్పుడు అశావరి తన కాలిని కదిలించడంతో పగిలిన పాదాల నుండి పార్వతీదేవి బయటకు వస్తుంది. చాలా కిరాతకంగా వ్యవహరించిన అశావరి ప్రవర్తన గురించి పార్వతీదేవి బాధపడి ఆమెను కైలాసం వదిలి వెళ్ళమని అడుగుతుంది. లేదా తన పద్ధతిని మార్చుకొని మంచిగా ఉంటానంటే కైలాసంలో అశావరితో పాటు ఉంటానని చెబుతుంది పార్వతీదేవి. అదంతా విన్న శివుడు పార్వతీదేవి అభ్యర్థనను తోసిపుచ్చి ఇలా అంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా రక్త సంబంధం లేని ఏ ఇద్దరు స్త్రీలు ఒకే నీడలో కలిసిమెలిసి ఉండడం అనేది అసంభవమని శివుడు పార్వతీదేవికి చెప్పి అశావరిని అక్కడి నుండి మరో చోటికి పంపించి వేశాడు. ఈ కథను మీరు మొదటిసారి విన్నట్లయితే వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.